హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేను ఇది చాక్లెట్ చూసి మా హస్బెండ్ ఏమో నాకు ఒక చాక్లెట్ తీసుకొచ్చారనమాట. అయితే నాకు అది చాలా బాగా నచ్చింది. అది ఎలా చేయాలా అని చెప్పి నేను ఆలోచించి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఓకే, ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా అని చెప్పి ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. నేను మీతో కూడా షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాక్లెట్ చిక్కీ అంట. మనకి వీడియోలో రివర్స్ కనిపిస్తున్నాయి. చాక్లెట్ చిక్కీ దీని పేరు వచ్చేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కూడా చాలా రేర్గా ఉంది. ఒకటో రెండో వీడియోస్ ఉన్నాయి అంతే. నాకైతే అర్థమైంది ఎలా చేయాలి ప్రాసెస్ అనేది. ఇంకసారి నేను ట్రై చేశాను, చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, చూసేద్దాం. ఫస్ట్ ఒక బాండీ తీసుకుని ఆ బాండీలోకి పల్లీలు వేపుకుంటున్నాను అనమాట. ఈ పల్లీలు మనకి నార్మల్గా మనం చట్నీకి ఎలా వేపుకుంటామో అలా వేపుకుంటే సరిపోతుంది. మొత్తం ఒక పచ్చి ఉండకుండా వేపుకోవాలన్నమాట పల్లీలు. ఆ తర్వాత పల్లీలు వేగిపోయిన తర్వాత ఈ పల్లీని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇవి బాగా చల్లారాలన్నమాట. చల్లారి పెట్టుకుంటున్నాను. ఈలోపు పల్లీలు చల్లారే లోపు నేను బెల్లం పాకం పెట్టేసుకుంటున్నాను. సేమ్ బాండీలో బెల్లం పాకం పెట్టేసుకోవాలన్నమాట. ఈ బాండీలో బెల్లం నేను పల్లీల క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకున్నాను. మీరు ఒకవేళ తీపి ఎక్కువ తీసుకుంటే కొంచెం బెల్లం క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే నార్మల్గా తీసుకున్నాను. ఈ బెల్లం బాగా మెల్ట్ అయిపోవాలి. మనకి గట్టి పాకం ఏం అక్కర్లేదు. నెక్స్ట్ బెల్లం మెల్ట్ అయిపోయేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లంలోకి మనం ఈ పల్లీలు వేసుకోవాలన్నమాట. ఈలోపు నేను ఈ పల్లీలను బాగా మిక్సీ వేసుకుంటున్నాను. దాంట్లోకి 3 ఇలాచీ కూడా వేసుకున్నాను. మీకు ఒకవేళ ఆ పొట్టు అక్కర్లేదు అనుకుంటే పల్లీ మీద పొట్టు తీసేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మెత్తగా పేస్ట్ చేసుకున్నాను పల్లీలని. ఈలోపు నేను ఈ బెల్లం పాకంలోకి చాకో పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది చాక్లెట్ చిక్కీ కదా, సో నేను 2 స్పూన్స్ చాక్లెట్ పౌడర్ వేసుకున్నాను అనమాట. ఈ తర్వాత కొంచెం అది మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్ పౌడర్ దాంట్లోకి మిక్సీ వేసుకున్న పల్లి పౌడర్ వేసుకుంటున్నాను. స్మెల్ అయితే సూపర్ వస్తుందన్నమాట. ఇంకా ఈ మొత్తాన్ని మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో తిప్పుకోవాలన్నమాట. అసలు అడుగంటకుండా మనం తిప్పుతూనే ఉండాలి. తర్వాత నేను 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. ఆ గీ వేయంగానే స్మెల్ అయితే అసలు సూపర్ వచ్చేసింది అనమాట. పల్లి స్మెల్తో చాలా బాగుంది. ఆ గీ వచ్చి మొత్తం కలిసేలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈలోపు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాను అనమాట. ఆ నెయ్యి అప్లై చేసుకుంటే మనం పీసెస్ చాలా నీట్గా వస్తాయి కట్ చేసినప్పుడు. దీన్ని ప్లేట్లో వేసేసుకుంటున్నాను. మనకి సాఫ్ట్గా స్మూత్గా రావడానికి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెతో ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా కాదు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నేనైతే చిన్న పీసెస్గా కట్ చేసేసాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. పల్లీలు తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలా అయితే డైలీ ఒక పీస్ తిన్నా కానీ మనకు చాలా బలం వస్తుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.